శివశంకర్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లో పూర్ణ కుంభంతో అధికారులందరూ ఘన స్వాగతం పలికారు. శివశంకర్ మాట్లాడుతూ గతంలో సబ్ కలెక్టర్గా పాడేరులో, కలెక్టర్గా పల్నాడులో విధులు నిర్వహించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో కడప జిల్లాకు పంపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతూ అధికారులతో సమిష్టిగా పనిచేయిస్తానని తెలిపారు. संपूर्ण अनुग्रह प्रसाद भवन्तु महान्तार श्री श्रीशैल मल्लिकार्जुन स्वामिनः संपूर्ण अनुग्रह प्रसाद भवन्तु विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते तेन्द्रयुगस्य श्री राजराजेश्वरी अनुग्रह प्रसाद भवन्तो महान्तो यजमानस्य श्री कामकोटिकलाम्बिका समेत సోమసుందరేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదించుతుంది. ఈరోజు భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగి ఎంతో చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లాకు 168వ కలెక్టర్గా జాయిన్ అవటం నాకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను సబ్ కలెక్టర్ పాడేరు, అలాగే పిఓ ఐటీడీఏ సీతంపేట, తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చేశాను. తర్వాత పల్నాడు జిల్లా ఫస్ట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కడప జిల్లాకి కలెక్టర్గా రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రతి పారామీటర్లో కూడా కడప జిల్లాని ముందంజలు ఉంచడానికి నేను సాయశక్తులుగా మా టీంతో జాయింట్ కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ హెడ్స్, వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని కడప జిల్లా